and welcome to Story Time with Sam. Welcome to Story Time with Sam. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరిని కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించును గాక. సరే, ఈరోజు నేను ఒక స్టోరీ మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే అనగనగా ఒకరోజు ఒక తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. అయితే వెళ్ళేటువంటి సమయంలో కుమారుడు తండ్రిని ఒక ప్రశ్న అడిగాడంట. సాధారణంగా అడుగుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు. అలాగే ఒక ప్రశ్న తండ్రిని కుమారుడు అడిగాడంట. అయితే ఆ ప్రశ్న ఏంటి అంటే, హౌ బిగ్ ఈజ్ అవర్ గాడ్? మన దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు? యేసయ్య ఎంత పెద్దగా ఉంటాడు అని అడిగాడంట. అయితే తండ్రి దానికి సమాధానం ఎలా చెప్దామా అని అలా ఆకాశంలో చూసేసరికి ఒక ఏరోప్లేన్ వెళ్తూ ఉందంట, ఒక విమానం వెళ్తూ ఉంది. అయితే తండ్రిని టక్కన కుమారుణ్ణి, నాన్న ఆకాశంలోకి ఒకసారి చూడు అనగానే కుమారుడు ఆకాశంలోకి చూశాడంట. చూసినప్పుడు, నాన్న అక్కడ ఒక ఏరోప్లేన్ వెళ్తూ ఉంది కదా, అది ఎంత పెద్దగా ఉంది అని అడిగాడంట. నాన్న అది చాలా చిన్నగా ఉంది, నేను దాన్ని సరిగ్గా చూడలేకపోతున్నాను కూడా అని చెప్పాడంట. అవునా, సరే అయితే నాతో పాటు రా అని చెప్పేసి ఏమంటారు ఎయిర్పోర్ట్కి తీసుకొని వెళ్తే అక్కడ చాలా ఏరోప్లేన్స్ విమానాలు ఉంటాయి కదా, అక్కడికి తీసుకొని వెళ్ళేసి ఒక ఏరోప్లేన్ ముందు నిలబెట్టి, నాన్న ఇప్పుడు చెప్పు ఏరోప్లేన్ ఎంత పెద్దగా ఉంది అన్నాడంట. నాన్న ఇది చాలా పెద్దగా ఉంది నాన్న, చాలా పెద్దది, చాలా బాగుంది నాన్న అని అన్నాడంట. అప్పుడు తండ్రి అన్నాడంట, మన దేవుడు కూడా, మన యేసయ్య కూడా, మనము మన లైఫ్లో మన జీవితంలో యేసయ్యకు ఎంత దగ్గరుంటే ఆయన అంత పెద్దగా కనపడతాడు, మనము యేసయ్యకు ఎంత దూరం ఉంటే ఆయన అంత చిన్నగా కనపడతాడు అని సమాధానం చెప్పాడంట. ఈరోజు నువ్వు కూడా గుర్తుపెట్టుకో, యేసయ్య నీ జీవితంలో ఎంత పెద్దగా ఉంటాడు లేదా నీ జీవితంలో ఎంత చిన్నగా ఉంటాడు అనేది నువ్వు దేవునితో ఉండేటువంటి క్లోజ్నెస్ని బట్టి, నువ్వు దేవునితో చేసేటువంటి సహవాసాన్ని బట్టి తెలుస్తుంది. అది ఎటువంటి సందర్భంలోనైనా, సంతోషంలోనైనా, బాధలోనైనా, దుఃఖంలోనైనా, ఎటువంటి సిచ్యువేషన్లోనైనా సరే నీ జీవితంలో దేవుని యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉంటుంది లేదా ఎంత తక్కువగా ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే నీ జీవితంలో దేవుడు అంత గొప్పగా కనపడతాడు, అంత హెచ్చుగా కనపడతాడు. నువ్వు యేసయ్యకు ఎంత దూరంగా ఉంటే దేవుడు నీ జీవితంలో అంత తక్కువగా ఉంటాడు లేదా అంత చిన్నగా నీ జీవితంలో ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఎంత గొప్పవాడు అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే, నేను దేవునికి ఎంత దగ్గరగా ఉంటే దాన్ని బట్టి దేవుని యొక్క గొప్పతనం నాకు తెలుస్తుంది. నేను దేవునికి దూరంగా ఉన్నాను అనుకో, ఆయన గొప్పతనం నాకు అర్థం కాదు, ఆయన ప్రేమ నాకు అర్థం కాదు, ఆయన శక్తి నాకు అర్థం కాదు, ఆయన ఎంత బలశూరుడో నాకు అర్థం కాదు, ఆయన తండ్రి ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థం కాదు లేదా నీకు అర్థం కాదు. కాబట్టి ఈరోజు నువ్వు ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావు అనుకో, నీ జీవితంలో దేవునికి ఒకవేళ దగ్గర సంబంధిగా నువ్వు లేవు అనుకో, దేవుడు నీ జీవితంలో చాలా తక్కువగా కనపడతా ఉంటాడు, చాలా చిన్నగా కనపడతా ఉంటాడు. అయితే ఒకటి, ఈరోజు యేసయ్యకి నీ జీవితంలో నువ్వు ఎంత దగ్గరగా వెళ్తే, యేసయ్య దగ్గరకు నువ్వు ఎంత క్లోజ్గా వెళ్తే, ఆయనతో సహవాసం ఎంత బలంగా నీవు చేయగలిగితే, ఆయన సన్నిధిలో ఎంత గొప్పగా నీవు గడపగలిగితే, దేవుడు నీ జీవితంలో నువ్వు చూసినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు చాలా గొప్పగా కనపడతాడు. ప్రతి విషయంలో కూడా, ఒక సంతోషం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక నిట్టూర్పు వచ్చినా, లేదా ఒక మంచి రోజైనా, ఒక చెడ్డ రోజైనా, ఏ రోజైనా యేసయ్య నువ్వు దగ్గర సంబంధివి కాబట్టి యేసయ్య ఆ జీవితం అంతటిలో కూడా చాలా బలంగాను గొప్పగాను కనపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు యేసయ్యకి ఎంత దగ్గరగా ఉన్నావు. అయితే ఆ తండ్రి తన కుమారుడికి నేర్పించాడు, ఇదిగో నాన్న, మనము దేవునికి ఎంత దగ్గరగా ఉంటే ఆయనంత పెద్దగా ఉంటాడు మన జీవితంలో. మనం ఎంత దూరం నుంచి చూస్తే అంత చిన్నగా ఉంటాడు. ఒక పెద్ద విమానం కూడా చిన్న బిడ్డకు దూరం నుంచి చూసినప్పుడు చాలా చిన్నగా కనపడింది, ఒక ఆట బొమ్మలా నా చేతిలో సరిపోద్దేమో అనిపించింది. కానీ దగ్గర నుంచి చూసినప్పుడు అర్థమైంది ఏంటది, నేను ఎగిరి కూర్చున్నా కానీ విమానం సరిపోదు. యేసయ్య కూడా అంతేనండి. నీ జీవితంలో నువ్వు యేసయ్యను దూరంగా పెట్టుకుంటే ఆయన ఏమీ చేయలేడేమో అని అనిపిస్తుంది. కానీ యేసయ్యకు నువ్వు దగ్గర అవుతే తెలుస్తుంది, యేసయ్య ఒక్కడు నాకు చాలు అని అనిపిస్తుంటుంది. కాబట్టి నీ జీవితంలో యేసయ్య రోల్ అనేది, లేదా యేసయ్య ఎంత గొప్పగా ఉన్నాడు, ఆయనతో నువ్వు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఈరోజు ఒకవేళ కనుక నువ్వు దూరంగా ఉండి దేవుణ్ణి దూరం నుంచి చూస్తూ ఉన్నావేమో
ఆయన మహిమ నీకు అర్థం కావట్లా. దేవుడిని దూరం నుంచి చూస్తున్నావేమో, ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లేదేమో. సో ఈరోజు యేసయ్య దగ్గరికి వెళ్ళండి. యేసయ్య ఏమంటారు, ఆయనతో సహవాసము దగ్గరగా ఉండి చేయండి. ఆయనకు చాలా దగ్గర అవుతే యేసయ్య నీ జీవితంలో గొప్పవాడిగా ఉంటాడు. ఈరోజు ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో, నీ జీవితంలో యేసయ్య ఎలా కనపడుతున్నాడు? చాలా గొప్పగా కనపడుతున్నాడు నీ జీవితంలో, చాలా ఉన్నతంగా యేసయ్య కనపడతా ఉన్నాడు నీ జీవితంలో. అయితే నువ్వు దేవునికి చాలా దగ్గరగా ఉన్నావు, నువ్వు ధన్యుడవు, ధన్యురాలువు. దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఒకవేళ యేసయ్యను ఈరోజు నీ జీవితంలో చూసినప్పుడు చాలా చిన్నగాను, చాలా తక్కువ అనిగాను, ఒక రకంగా విలువలేని వాడిగా కనపడుతూ ఉన్నాడంటే నువ్వు యేసయ్యకు చాలా దూరంగా ఉన్నావు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా యేసయ్య ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈరోజు బైబిల్ చదవడం ద్వారా, ఆయన మాటలను వినుట ద్వారా, ఆజ్ఞలను పాటించుట ద్వారా, నీతిగా బ్రతుకుట ద్వారా, దేవుని ఎడల భక్తి కలిగి ఉండుట ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా, దేవునితో ఎక్కువ సమయం గడుపుట ద్వారా మనం యేసయ్యకు దగ్గరి వారిమి అవుతాము. సో ఈరోజు యేసయ్యకు దగ్గర అవ్వండి, ఆయన యొక్క సంతోషము, సమాధానాన్ని అనుభవించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.